రాష్ట్ర బడ్జెట్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలకు కావాల్సిన నిధులు లేక కోర్సులు ఎత్తివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణంలోని ఎఫ్సిఐ కమ్యూనిటీ హాల్ సీతారాం ఏచూరి నగర్లో ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ మహాసభకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నత విద్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీలకు వీసీలను నియమించినప్పటికీ యూనివర్సిటీలకు అవసరమైన నిధులను కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. యూనివర్సిటీలలో అవసరమైన మేరకు నిధులు లేక కోర్సులు ఎత్తివేస్తున్నారని, దీంతో అన్ని రకాల కోర్సులు అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం, మెస్, కాస్మెటిక్స్ ఛార్జీల పెంపు కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. తమ పోరాటాల ఫలితంగానే మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెరిగాయని అన్నారు. విద్యారంగ అభ్యున్నతి కోసం శ్రేయోభిలాషులు, మేధావులు, ఉపాధ్యాయులు, అభ్యుదయవాదులు, విద్యార్థులు తమ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ మహాసభలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ శ్రీకాంత్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, నల్గొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మారుపాక కిరణ్, ఎంఏ సైఫ్, జిల్లా ఆఫీస్ బేరర్స్ కుర్ర సైదానాయక్, గుడిగ వెంకటేష్, కోరె రమేష్, రవీందర్, సిరి, స్పందన, జగన్, జగదీష్, నవదీప్, సాయి, వీరన్న, సంపత్, యశస్వి, న్యూమన్, సిద్ధిరాములు, రాకేష్, రిత్విక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, విద్యారంగ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లా ఎస్ఎఫ్ఐ మహాసభలను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభల ద్వారా ఆయా జిల్లాలలో ఉన్న విద్యారంగ పరిస్థితి, విద్యారంగ అభివృద్ధి సమస్యలు అన్నింటినీ మహాసభలో చర్చించి రేపు భవిష్యత్తు కార్యాచరణ రాష్ట్రంలో తీసుకోబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 14 నెలల కాలంలో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి యూనివర్సిటీ విద్యను, ఉన్నత విద్యను ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఒకే ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ప్రకటించి ఆ స్కిల్ యూనివర్సిటీ చుట్టూ తిప్పుతున్నారు. రానున్న బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ 15 యూనివర్సిటీల కోసం 5,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా కాంటాక్ట్ లెక్చరర్స్, కాంటాక్ట్ ప్రొఫెసర్లతో ఈరోజు యూనివర్సిటీ నడుస్తూ ఉంది. నూతన బిల్డింగ్స్ లేవు, నూతన కోర్సులు లేవు. ఆ కోర్సుల అభివృద్ధి కోసం, నూతన బిల్డింగ్ల నిర్మాణం కోసం, అలాగే కొత్త కోర్సులు ప్రవేశపెట్టి ఆయా రంగాల్లో విద్యార్థులను చేర్చుకోవడం కోసం 1000 కోట్లని ఇచ్చి ఈ బడ్జెట్లో ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని కూడా ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఈరోజు చదువుకున్న విద్యార్థులందరూ ఉద్యోగాలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉద్యోగాలు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కేవలం 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వం నింపింది తప్ప కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. తక్షణం ఈ రాష్ట్రంలో కూడా విద్యార్థులందరికీ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇవ్వాలని కూడా కోరుతున్నాం. ప్రభుత్వాలు మారిన పాలకుల విధానాలు మాత్రం మారినటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 13 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ సర్కార్ అయినా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఉపకార వేతనాలు అందజేస్తారని చెప్పేసి విద్యార్థులు ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఒకవైపు కళాశాల యాజమాన్యాలు స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ రావట్లేదు, మీరు ఫీజులు చెల్లించాలి, లేనటువంటి సమక్షంలో మేము తరగతులు బహిష్కరిస్తాం, అదేవిధంగా ఈరోజు మీకు సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్పేసి విద్యార్థుల మీద భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ ఇచ్చేసి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలకు కానీ, గురుకులాలకు కానీ, కస్తూర్బాలకు, మోడల్ స్కూళ్లకు పక్కా భవనాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. మెనూ ఇంప్లిమెంటేషన్ జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా మెస్ ఛార్జీలు పెరిగినప్పటికీ కూడా స్థానికంగా ఈరోజు వార్డెన్లు
ఆ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి విషయాలలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీని మీద అధికారుల పర్యవేక్షణ పెరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు నియమించడంలో అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ సిబ్బందిని నియామకంలో కూడా ఈరోజు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగా చేస్తే ఈరోజు విద్యారంగాన్ని మార్పులు తీసుకురానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే విద్యారంగాన్ని అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రమాణాలతో నాణ్యమైనటువంటి కూడినటువంటి విద్యని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.